కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం ఎస్లోని ఓ గార్డెన్లో ఏర్పాటు చేసిన హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డులు త్వరలోనే రాబోతున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఆగస్టు 15 లోపు తమ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. వచ్చే వానాకాలం పంటకు 500 బోనస్ ఇస్తామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా చేశాడని ఆయన ప్రశ్నించారు. తాను ఎంపీగా 5 సంవత్సరాలు ఏం చేశానో, ఎంపీలుగా బండి సంజయ్, వినోద్ కుమార్ ఏం చేశారో చర్చకు సిద్ధమా అన్నారు. బండి సంజయ్ ఎంపీగా రాష్ట్రానికి ఒక పరిశ్రమ తేలేదని, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఏమీ లేదని, బీఆర్ఎస్కు ఓటు వేసి వృధా చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఏ రాత్రి ఫోన్ చేసినా బరాబర్ మాట్లాడి ఆ సమస్య పరిష్కరించే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారని మనకి సందర్భంగా ముగిస్తూ రేపు పొద్దున భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు మొన్ననే చెప్పారు. ఇప్పటికే మనం ఉచిత బస్సు ఇచ్చినా, 500 సిలిండర్ ఇచ్చినా, 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చినా, ఆరోగ్యశ్రీ ఇచ్చినా, ఇందులో ఇవ్వబోతున్నా. ఇంకా మిగిలిన వాటి గురించి అడుగుతున్న ప్రతిపక్షాలకు గట్టిగా జవాబు చెప్పండి. రాబోయే వర్షాకాలంలో రైతులకు 500 బోనస్ ఇచ్చే పార్టీ మాదేన మన గట్టిగా చెప్పండి. దాంతో పాటుగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారు. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పాడు. గట్టిగా ఊర్లలో ఈ యొక్క ధైర్యాన్ని ఎదుటి 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు రోడ్డు అడిగితే అసలు భారతీయ జనతా పార్టీ కూడా ఈ నియోజకవర్గం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 7 నియోజకవర్గాల పోటీగా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ రావాలని మీ అందరూ హృదయపూర్వక విషయం చేస్తాం. మీ ఆశీర్వదం ఎమ్మెల్యే అయినా, మీ ఆశీర్వదం మంత్రి అయినా, మీ ఆశీర్వదం పార్లమెంట్ అభ్యర్థి ఎవరైనా మన నియోజకవర్గం మెజార్టీ ఎక్కువ తీసుకురావాలి. నేను ఒకటే చెప్తాను. ఎక్కడికి నిన్న మానకొండలో చెప్పినా, హుస్నాబాద్లో చెప్పిన ఒకటే మాట. మన గ్రామం ఒక యూనిట్ తీసుకుంటే ఇలా శివుడు తప్పితే తీసుకున్నా, కొత్తపల్లి వీరభద్ర స్వామి తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి సుందరగిరి దేవాలయం తీసుకున్నా, ఎల్లవరం హుస్నాబాద్ తీసుకున్నా,